వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ నందూరి రవికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగున్నావా? ఫైన్ సార్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, బాగున్నారు సార్. మరి లేటెస్ట్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ఏదైతే ఆర్బీఐ నిర్ణయించిందో దాని ద్వారా కస్టమర్స్, పేటీఎం యూజర్స్ ఎవరైతే ఉన్నారో వినియోగదారులు, వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందంటారు? గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ఇది లేటెస్ట్ కంటే కూడా ఇది బర్నింగ్ టాపిక్ అంటే కరెక్ట్. Yes. ఎందుకంటే లాస్ట్ 2 days నుంచి ఎంతోమంది అడుగుతున్నారు దీని గురించి. అసలు దాని ఎఫెక్ట్ ఏమిటి, మా ఆల్రెడీ వాల్యూలో డబ్బులు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అంటే పేటీఎంకి సపరేట్ వాల్యూ ఉంటుంది, ఆ పేటీఎం వాల్యూలో డబ్బులు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, తర్వాత పేటీఎం ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసి ఉంటాం అనమాట, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకుని ఉంటాం మనకి ఎక్కడైతే బ్యాలెన్స్ ఉందో దానికి. అంటే మనం లాస్ట్ టైం ఒకసారి చెప్పుకోవడం జరిగింది, ఏది ఇలాంటి యాప్ ద్వారా సీలింగ్ పెంచారు. సీలింగ్ పెంచాక ఇంకా పాపులారిటీ పెరిగింది. పేటీఎంకి కానీ, గూగుల్కి కానీ, వీటన్నిటికి, వాట్సాప్ పేమెంట్కి కానీ, వీటన్నిటికీ కూడా ఇంకా బాగా ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు అనమాట. అలాంటి సమయంలో ఆర్బీఐ సర్వేలెన్స్ అని ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాలపైన ఆడిట్స్ కొన్ని అబ్జెక్షన్స్ చేయటం బట్టి ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసింది పేటీఎం మీద. దానివల్ల సడన్గా చేసినటువంటి ఆ నిర్ణయం వల్ల ఎవరు ఊహించలే. అట్లాంటి నిర్ణయం వల్ల ఇమ్మీడియట్గా ఏమైపోయింది, యూపీఐ పేమెంట్స్ చేసే వాళ్ళకి, తర్వాత ఆల్రెడీ పేటీఎంలో బ్యాలెన్స్ వేసుకుని దానివల్ల మనకు వస్తున్నటువంటి ఎన్నో రకాల బెనిఫిట్స్ గురించి చర్చించాం. ఇవన్నీ ఏమైపోతాయి అని ఆందోళనతో చాలామంది ఫోన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్స్ ఎ వెరీ బర్నింగ్ టాపిక్. ఇక్కడ ప్రస్తుతం మనం వినియోగదారులు అంటే మన ఉద్దేశం ఏంటి, ఈ పేటీఎం యూజ్ చేసేవాడు, పేటీఎం యూజ్ చేసే వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది అంటే అందులో సర్వీసెస్ అన్నీ మనం వాడుకోవచ్చు. కానీ పేటీఎం వ్యాలీలో డబ్బులు వేయటం, పేటీఎం వాళ్ళ దగ్గర నుంచి లోన్లు తీసుకోవటం, మనం అనుకున్నాం వీళ్ళు లోన్లు కూడా ఇస్తారు, చిన్న తరహా లోన్లు ఇవన్నీ ఇస్తారని. ఇప్పుడు ఇక ఫర్దర్గా వీటి కొత్త అకౌంట్లు తీసుకోవడానికి లేదు. వీళ్ళ సర్వైవల్ ఎలాగా, వాల్యుయేషన్ ఎలాగా, పేటీఎం లాంటి యాప్స్, ఇవన్నీ యాప్స్, ఈ యాప్స్కి పేపాల్ కానీ, పేటీఎం కానీ, ఈ యాప్స్ గూగుల్ కానీ, వీటన్నిటికీ సర్వైవల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ యూజర్స్, కొత్త యూజర్స్ని యాడ్ చేయడానికి లేదు. పేటీఎం వ్యాలీలో డబ్బులు పెట్టుకోవడానికి లేదు, ఫ్రీ ఫ్లోట్ ఆఫ్ మనీ అంటారు, ఆ మనీ వాళ్ళకి ఉండదు పాపం. రెండోది, మూడోది వచ్చేసరికి ఇక ఏవైతే మనం ఇప్పుడు పేటీఎంలో 5 లక్షలు 6 లక్షలు ఇలా వాడుకుంటూ చేస్తున్నాము, అవన్నీ కూడా ఇప్పుడు కొంత అందరికీ కూడా ఈ భయం వల్ల వీళ్ళు ఒక్కరికే కాకుండా ఇలాంటి యాప్స్, మిగతా యాప్స్ మీద కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది. అందులోనే ఒక రకమైన భయం కలిగిస్తుంది. ఇంకా వినియోగదారులకి ఎవరెవరికైతే బ్యాంక్ అకౌంట్ తోటి లింక్ చేసుకుని వాడుతున్నారో పేటీఎం, వాళ్ళకి ఏమాత్రం కూడా డిఫరెన్స్ ఉండదు. అలా కాకుండా పేటీఎంలో వ్యాలీలోకి ట్రాన్స్ఫర్ చేయటం, లేకపోతే కొత్తగా పేటీఎంలోకి చేరదాం అనుకున్న వాళ్ళకి మాత్రమే దీని యొక్క ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అయితే ఇలాంటి ఫిన్టెక్ యాప్స్, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా దీనికి ఏదైతే ఆంక్షలు విధించిందో ఆర్బీఐ, ఈ ఆంక్షల వల్ల మాత్రం నెగిటివ్ సెంటిమెంట్ వచ్చేస్తుంది, మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ వచ్చింది. ఎట్లాంటి పరిస్థితి అంటే ఇవాళ పేటీఎంది, ఎందుకు నేను చెప్తున్నాను మీకు, ఇది చాలా తెలియాల్సిన విషయం. పేటీఎంలో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మన వాళ్ళకంటే వాళ్ళు నియర్లీ 70% ఉన్నారు. అంటే వాళ్ళు అంతా నమ్మారు ఈ పేటీఎంని, ఈ కంపెనీలో మనం ఎన్నైతే షేర్స్ మనం మాట్లాడుకున్నప్పుడు షేర్స్ ఇప్పుడు 70% షేర్స్ ఎఫ్ఐఎస్ చేతిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎఫ్ఐఎస్ సపోర్ట్ చేయట్లేదు అని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే అది పడుతున్నా కూడా కొంటలేదు కదా ఎవరు. గత 2 రోజులుగా అది ఆల్మోస్ట్ ఇయర్లోకి వచ్చేస్తుంది. అంటే 430 రూపాయలు, 420 ఇయర్లో ఉంది, ఇప్పుడు 443 అక్కడ క్లోజ్ అయినట్టుంది. ఇయర్లోకి వచ్చేసిందంటే ఏ 400 రూపాయలకు టచ్ అయిందంటే ఈ మళ్ళీ కొంటారు, మళ్ళీ పేటీఎం షేర్ కొనుక్కుంటారు, మళ్ళీ పేటీఎంని మళ్ళీ వాళ్ళ యొక్క హోల్డింగ్స్ పెంచుకుంటారు. ఇక్కడ ఇన్వెస్టర్స్ కూడా ఆ విధంగా కొనుక్కుంటారు. ఎందుకు అని అంటే పేటీఎంని మళ్ళీ ఇప్పుడు ఆర్బీఐ ఏవైతే అబ్జర్వేషన్స్ చూసిందో ఆ అబ్జర్వేషన్స్ అన్నిటి అడ్రస్ చేసి మళ్ళీ పూర్వ వైభవం మళ్ళీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది క్లోజ్ అయిపోదు, పేటీఎం మునిగిపోయి పేటీఎంని ఎత్తేయటం అంటూ జరగదు. అది ఎందుకంటే అంత స్ట్రాంగ్ కంపెనీ అయితే స్ట్రాంగ్గా ఉంది, ఎగ్జిస్టెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది, మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు, ఎన్నో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి పేటీఎం యొక్క పాపులారిటీ, బ్రాండ్ వాల్యూ, ఇవన్నీ చూసి దానిలో ఉన్న ఈ అవకతవకలను సరిచేసి మళ్ళీ పేటీఎం ఫుల్ స్వింగ్లోకి వస్తుంది. కానీ అప్పటిదాకా యూజర్స్ ఎవరైతే ఉన్నారో కొత్త యూజర్స్ని వేసుకోవడానికి లేదు, కొత్తగా వ్యాలీలో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి లేదు, వ్యాలీలో వేసుకున్న బ్యాలెన్సెస్ని బట్టి వాళ్ళు కొన్ని రివార్డ్స్ ఆఫర్స్ ఇస్తున్నారు, అవి మాత్రం దెబ్బతింటాయి. అంతే తప్ప ప్రస్తుతము పేటీఎం యూజర్స్ ఎవరైతే బ్యాంక్ అకౌంట్ లింక్డ్ అయి ఉన్నారో వాళ్ళు హ్యాపీగా వాడుకోవచ్చు. వాళ్ళు ఎటువంటి ఆందోళనకి
మనం ఎందుకు చెప్తున్నాం అంటే అట్లాంటి యూజర్స్ మీరు అడిగింది వినియోగదారుల గురించి. వినియోగదారులు ఎటువంటి ఆందోళన చెందక్కర్లేదు. ఇప్పుడు ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ని ఈ రెక్టిఫై చేసి మళ్ళీ ఆడిట్ రిపోర్ట్ రివైజ్ అయిన తర్వాత మళ్ళీ అన్ని రిస్ట్రిక్షన్స్ని లిఫ్ట్ చేస్తారు. ఇది పేటీఎం సంస్థకి కొత్త కాదు. 2 years బ్యాక్ కూడా ఇలా జరిగింది. అర్థమైందా? 2 years బ్యాక్ కూడా ఇలా జరిగింది. మళ్ళీ 2 yearsలో రికవర్ అయిపోయింది. ఆ ఆన్సర్ని మళ్ళీ కొత్తగా వచ్చేసాయి. ఇప్పుడు ఆన్సర్ వేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఈసారి చేసేటప్పుడు అన్ని మాడిఫై చేసి కరెక్ట్గా చేస్తారు. కాబట్టి లాంగ్ టర్మ్లో అంటే ఇంకా మేబీ అనదర్ 3-4 monthsలో అన్ని రిస్ట్రిక్షన్స్ పోతాయి, మళ్ళీ మామూలు అయిపోతుంది. అదే సో వినియోగదారుల వరకు పర్సే ఏ నష్టము లేదు, ఏ నష్టము లేదు. వినియోగదారులు వాడుకోవచ్చు. మనం ఇదివరకు అట్లా అంటే దాన్ని బ్యాంక్ అకౌంట్కి పెట్టుకుని వాడుకోవచ్చు. వ్యాలేకి వేయడానికి లేదు, కొత్త యూజర్స్ పెట్టుకోవడానికి యాడ్ చేసుకోవడానికి ఉండదు అనమాట. అయితే సార్ కొంతమంది చూసుకుంటే ఇప్పుడు February 29 తర్వాత ఈ పేటిఎం అనేది మరి యూజర్స్ ఎవరైతే ఉన్నారో మరి వాడాలా వద్దా అనే కొంచెం కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్గా? అదే పేటీఎం యూజర్స్కి నేను చెప్తుంది ఏంటంటే మనకి పేటీఎం యూజర్గా మనకేం నష్టం లేదు. వాళ్ళు వాడుకోవచ్చు హ్యాపీగానే. వాళ్ళకి ఎటువంటి ఇప్పటిదాకా కూడా యూజర్స్ అకౌంట్స్ నుంచి కానీ ఏది అటువంటి అవకతవకలు ఏం లేవు. ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్లో అటువంటి అవకతవకలు లేవు. కానీ బికాజ్ వాళ్ళు అవకతవకలు చేశారు కాబట్టి ఆడిటర్ అబ్జెక్షన్స్ పెట్టారు, చూశారు కాబట్టి వాళ్ళ గవర్నెన్స్ కరెక్ట్గా లేదు కాబట్టి ఈ లోన్లు ఇవ్వడానికి పేటీఎం యాప్ ద్వారా లోన్లు తీసుకోవాల్సి అనుకున్న వాళ్ళకి లోన్లు రావు. పేటీఎం యాప్ ద్వారా డిపాజిట్లు పెట్టి అక్కడ మనకి డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుంది కాబట్టి అక్కడ పెడదాం అనుకున్న వాళ్ళు డిపాజిట్ చేయలేరు. భవిష్యత్తులో ఇప్పటిదాకా ఉన్న వాళ్ళకి ప్రొటెక్ట్ చేసి వాళ్ళ వరకు వచ్చేస్తాయి. కానీ వాళ్ళకి కొత్త వాళ్ళకి అలాంటివి రావు. కాబట్టి మనం ఏం చెప్తున్నారు, పేటీఎం యూజర్స్ ఈవెన్ February 28 తర్వాత కూడా వాళ్ళు దే కెన్ కంటిన్యూ దేర్ ఆపరేషన్స్ విత్ పేటీఎం అనమాట. అర్థమైందా? వాళ్ళకి ఎటువంటి నష్టాలు ఉండవు. మనకి ఇంకా ఎటువంటి వాళ్ళకి కొత్తగా ఇవాళ నేను 5 లక్షలు కావాలనుకున్నాను, పేటీఎం ద్వారా తీసుకొచ్చి అనుకున్నాను, ఇన్స్టెంట్గా వస్తుంది, డాక్యుమెంటేషన్ చాలా హ్యాజిల్ ఫ్రీ, అందుకే కదా అందరూ పెడుతున్నారు 50,000 కావాలి. చిన్న లోన్స్ అన్నిటికీ ఇలాంటి యాప్స్ పెడుతున్నారు. అలాంటి లోన్లు ఇవ్వడానికి వీళ్ళకి ఇప్పుడు ఆస్కారం లేదు. అలాంటివి పొందడానికి కొత్త వాళ్ళకి ఆస్కారం లేదు. అలాగే డిపాజిటర్స్ చిన్న డిపాజిటర్స్ 50,000 లక్ష పెడదాం అనుకుంటారు, వాళ్ళకి లేదు. కానీ మామూలు వినియోగదారులు మన టికెట్ బుకింగ్, మన లాస్ట్ టైం మొబైల్ రీఛార్జ్లు మనం చేసేది, ఎడ్యుకేషన్లో ఇన్స్టిట్యూషన్స్కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయటం, తర్వాత హాస్పిటల్స్లో ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయటం. ఎందుకంటే మీ మాట అది గుర్తు బాగా వస్తుంది నాకు. హాస్పిటల్లో వాడతాం. ఆ హాస్పిటల్లో ఫండ్స్ అడ్వాన్స్ పే చేయడానికి 2 lakhs దాకా ఉన్నది 5 lakhs దాకా చేశారు, వాడుకోవచ్చు. ఇవన్నీ వాడుకోవచ్చు, ప్రొటెక్టెడే. ఓకే. సో అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం 3-4 months వరకు టైం అయితే పడుతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.